కానీ నేను నమ్మి ఓట్లేస్తే ఈ గల్లీలలో గతేందో చూద్దురా అంటున్నా. అయితే ఇప్పుడు ఇంటింటికి మీరు వెళ్తుంటే ఇంత ఘనంగా హారతులు ఇస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారు, కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు, ఓట్లు మాత్రం పడవంటూ అరే వాళ్ళకి 3 సార్లు ఓట్లేస్తే ఏ ఊరగా పెట్టినో ప్రజలకు తెలుసు. ఇవాళ గిడ నిలబడ్డకి ఈ రోడ్డుకి ఇంత చక్కగా ఉందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ వేసినటువంటి రోడ్డు. కాబట్టి మీరు రేషన్ కార్డు కూడా ఇవ్వలే, గతి లేదు మీకు ఇవ్వడానికి. మీకు రేషన్ కార్డు కూడా ఇవ్వలే, సన్న బియ్యం ఇవ్వలే, కరెంట్ ఇవ్వలే. మీరు ఇవాళ మేము ఇస్తా ఉంటే ఇలాంటి మాయ మాటలు చెప్తున్నారు. వాళ్ళ మాటలు మాయ పనులు. బీఆర్ఎస్ కేవలం మాయ మాటలు, మేమేమో పని చేసి చూపిస్తున్నాం. అక్క మీ అభ్యర్థికి, మీ మినిస్టర్లకు, మీ ఎమ్మెల్యేలకు పడట్లేదు, అసలు అభ్యర్థి ఒంటరిగా తిరుగుతున్నారు, మంత్రులంతా ఒకవైపు తిరుగుతున్నారా అంటున్నారు. ఈ రోజు నుంచే మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ రంగంలోకి వస్తున్నారు. ఇన్ని రోజులు మా వాళ్ళు ఎవరు అంటే ఎక్కడో అక్కడ పనులలో ఉన్నాము. ఈ రోజు నుంచి మా అందరికీ బాధ్యతలు వేసారు. అయినా కూడా నేను నా పేరు 4 రోజుల కింద రాగానే నేను ఇక్కడ వచ్చేసిన తిరుగుతున్నా. కాబట్టి మా అభ్యర్థిని మనస్ఫూర్తిగా మేమందరం కలిసి పెట్టుకున్న అభ్యర్థి, పబ్లిక్లో ఉండే వ్యక్తి, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి, ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇస్తే ఆయన మీద రౌడీ అని, గుండా అని ఇంత నిస్సిగ్గుగా కేసీఆర్ మాట్లాడడం ఎంత దుర్మార్గం. ఇవాళ మీ పార్టీలో బీఆర్ఎస్లో చేర్పించుకున్నటువంటి ఏదైతే రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళ మీద 25 కేసులు వాళ్ళ ప్రభుత్వంలోనే పెట్టిర్రు, పోక్సో కేసులు పెట్టిర్రు. అలాంటి వాళ్ళను దండేసి దండం పెట్టి వంగి దండం పెట్టిండు కేటీఆర్. ఇలా ఈ నవీన్ యాదవ్ అయ్యా నీకు బండ్లు ఇచ్చి పైసలు ఇచ్చి ప్రచార రథం ఇస్తే ఆయన ఇవాళ నీకు గుండా లెక్క కనపడ్డా. మరి గతంలో కూడా 2 సార్లు పోటీ చేసిండు కదా. గతంలో కూడా 2 సార్లు పోటీ చేసినప్పుడు నీకేం కనపడలే. ఎందుకంటే గెలుస్తున్నాడు కాబట్టి ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చివరిగా ఎంత మెజారిటీతో గెలుస్తారని కాన్ఫిడెంట్ తో ఉన్నారు? 1,00,000 మెజార్టీ కూడా రావచ్చు, 50,000 పైనే దాటుతుంది. 50 to 1,00,000 మధ్య ఉంటాము. పబ్లిక్ లో స్పందన బ్రహ్మాండంగా ఉంది. మాకు ఫైనల్ గా జూబ్లీస్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నారా? తప్పకుండా ఎగరేస్తాం. హైదరాబాద్ లో కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను గెలిపించారు. గతంలో వాళ్ళు ఏమి చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచే ఏకైక అభ్యర్థిగా ఈరోజు ఇప్పుడు మాకు ఒక అవకాశం వచ్చింది, ప్రజలకు ఒక అవకాశం వచ్చింది, గెలిపిస్తున్నారు. నవీన్ యాదవ్ తోటి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ రూపురేఖలు మారిపోవడం ఖాయం. సో మొత్తానికి నవీన్ యాదవ్ తో జూబ్లీ హిల్స్ రూపురేఖలు మారిపోతున్నాయి అంటూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా మంత్రులు చెప్తున్నారు. సో మొత్తానికైతే 1,00,000 మెజారిటీతో కూడా మేము గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము 2 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే మమ్మల్ని రేపు కాంగ్రెస్ జెండా జూబ్లీ